ఉత్తర భారతదేశంలోని క్రీస్తు శకం 16వ శతాబ్దంలో జీవించిన తులసీదాసును సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశంతో జన్మించి ఒక ప్రాంతీయ భాషను రామకథను ప్రచారం చేస్తాడని చెబుతారు. తులసీదాసు రచించిన రామచరిత మానస సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరితం చేశారు. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాసు నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలా మందికి అనేక మహిమలు దొరుకుచున్నవి. ఆ ప్రభావితంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపార రామభక్తులుగా మారుతూ ఉండేవారు. సమకాలికులైన ఇతర మత పెద్దలకు ఇది రుచించలేనిది. తులసీదాస్కు మత మార్పిడులను పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదు చేస్తుండేవారు. కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారునికి ఒక చక్కని అమ్మాయితో వివాహం జరిపించారు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా విధి వక్రించి ఆ యువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయినా అతని భార్య హృదయ విదారకరంగా విలపించసాగించింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకుని ఉండగా శవయాత్ర సాగిపోతున్నది. శ్మశానానికి వెళ్లే మార్గం తులసీదాసు ఆశ్రమం మీదగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకున్న వారిని విదిలించుకొని పరుగు పరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాసు పాదాల పడి విలపించసాగింది. ధ్యాన ధ్యాన నిమగ్నుడైన తులసీదాసు కన్నులు తెరిచి దీర్ఘ సుమంగళి భవ అని దీవించారు. దాంతో ఆమె కడుదీనంగా జరిగిన సంగతి వివరించి జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లి రాముడు నా నోట అసత్యం పలికించాడు అని శవయాత్రను ఆపి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లారు. ఆ మరుక్షణం ఆ యువకుడికి పునర్జన్మ మళ్ళీ ప్రస్తావించింది. ఈ సంఘటనతో తులసీదాసు మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభక్తులుగా మారి వారి సంఖ్య నానాటికి ఎక్కువ కొనసాగింది. ఇక మత పెద్దలంతా ఢిల్లీకి వెళ్లిపోయి పాదుషాకు స్వయంగా వివరించి తగిన చర్యను తీసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాసును విచారణకు పిలిపించారు. విచారణ ఇలా సాగింది. పాదుషా తులసి గారిని ఇలా ప్రశ్నించారు. మీరు రామనామం అన్నిటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారట. అవును ప్రభు, ఈ సకల చరాచర జగత్ శ్రీరాముడే ప్రభు. రామనామ మహిమను వర్ణించడం ఎవరితరము కాదు. అలాగా రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలవా చెబుతున్నారు, నిజమేనా అసలు? అవును ప్రభు, రామనామానికి మించింది ఏమీ లేదని తులసిదాసు చెప్పారు. సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీరు రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పిందంతా నిజమని నమ్ముతాను. క్షమించండి ప్రభు, ప్రతి జీవి జనన మరణాలు జగత్ ప్రభు ఇచ్ఛానుసారం జరుగుతాయి. మానవ మాత్రలం మార్చలేరు. తులసీదాస్ జీ, మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పేవన్నీ అబద్ధాలు. సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి. తులసీదాసు క్షమించండి, నేను చెప్పేది పచ్చి నిజమని చెప్పారు. పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, తులసి, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో, లేదా శవాన్ని బ్రతికించు అని తీవ్ర సర్వంతో ఆజ్ఞాపించి అప్పుడు తులసీదాసు కన్నులు మూసుకొని జ్ఞాన నిమగ్నుడైన శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కార పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజధికారకంగా భావించిన పాదుషా తులసీదాసును బంధించి ఆజ్ఞ ఇచ్చారు. అంతే, ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాసును బంధింపవచ్చిన సైనికులు వద్దన్న ఆయుధాలు లాక్కొని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడిలిపోయారు. ఎక్కడి వారు అక్కడ స్థానములైన పోయారు. ఈ కళ్ళానికి కనులు విప్పిన తులసీదాసునకు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చేశాడు. ఓడలు పులకించిన తులసీదాసు ఆసువుగా 40 దోహాలతో స్తోత్రం చేశారు. ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు, తులసి,
నీ స్తోత్రంలో మాకు చాలా ఆనందమైనది. ఏమి కావాలో కోరుకో అన్నాడు. అందుకు తులసీదాసు, తండ్రి, నాకు ఏమీ అవసరం లేదు. కానీ నాకేమి కావాలి? నేను చేసిన స్తోత్రం లోకక్షేమం కొరకు కాబట్టి ఇది లోకక్షేమం కొరకు ఉపయోగపడితే చాలు. నా జన్మ చరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయం ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడు. ఆ మాటలతో మరి ఇక పాదుషా గారు మరింత ప్రీతి చెందిన హనుమంతుడు తులసి ఈ స్తోత్రంలో మమ్మలను ఎవరు స్తుతించినా వారి రక్షణ భారమే మేము వహిస్తాము అని వాగ్దానం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమాన్ చాలీస కామ కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది. అపార వాల్మీకి అయిన తులసీదాస్కు మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక హనుమాన్ చాలీస. దాదాపు 500 ఏళ్ల తర్వాత కూడా ప్రతి ఇంట హనుమాన్ చాలీస పారాయణ గానం జరుగుతూనే ఉంటుంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉంది.